నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ జజీరా ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది. భారతదేశంలోని మరిన్ని విమానాశ్రయాలకు, మరిన్ని నగరాలకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే జజీరా ఎయిర్వేస్ భారతదేశంలోని కాలికట్, తిరుచుపల్లి, మంగళూరు మరియు కన్నూరు అనే 4 కొత్త గమ్యస్థానాలకు దమాం ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అలాగే యొక్క విమానాలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ నుంచి కాలికట్కు రాను పోను విమాన సర్వీసులు వారానికి 2 సార్లు ఆదివారం మరియు బుధవారాల్లో నడుస్తాయని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ CEO బరాతన్ పశుపతి గారు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి తిరుచుపల్లికి సర్వీసులు వారానికి 2 సార్లు ఆదివారం మరియు మంగళవారాల్లో నడుస్తాయి. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మంగళూరుకు సోమవారం మరియు గురువారాల్లో వారానికి 2 సార్లు విమాన సర్వీసులు నడుపుతామని చెప్పి, అలాగే ఏప్రిల్ 14వ తేదీ నుంచి కన్నూరుకు మంగళవారం, శుక్రవారాలలో వారానికి 2 సార్లు విమానాలు నడుపుతామని ఆయన తెలిపారు. మార్చి 20వ తేదీ నుంచి ఇండియాకు కువైట్ నుంచి విమానాలు ప్రారంభించినప్పటి నుంచి 11,000 మందికి పైగా భారతీయ ప్రయాణికులను రవాణా చేశామని చెప్పి జజీరా ఎయిర్వేస్ CEO బరాతన్ పశుపతి గారు ప్రకటించారు. ఈ విస్తరణ వల్ల ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని ఎక్కువ మంది ప్రయాణికులు వారి స్వస్థలాలకు నేరుగా అనుసంధానించడం సాధ్యమయ్యిందని చెప్పి, అదే సమయంలో నిత్యావసర ప్రయాణ డిమాండ్కు మద్దతు ఇవ్వడం కొనసాగిస్తూ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త మార్గాలు ఇప్పటికే అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, ముంబై, చెన్నై, తిరువనంతపురం అనే 8 గమ్యస్థానాలు కలిగి ఉన్న జజీరా ఎయిర్వేస్ ప్రస్తుతం తన యొక్క నెట్వర్క్ను మరింత విస్తరించి మరిన్ని భారతదేశ నగరాలకు విమానాలు నడుపుతూ ఉందని చెప్పేసి, ఇప్పటి వరకు మార్చి 20వ తేదీ నుంచి ఇండియాకు 11,000 మంది ప్రయాణికులను సురక్షితంగా చేర్చామని చెప్పి జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.